హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎంతో సింపుల్గా స్టడ్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో చూసేద్దామా. ఇక్కడ ముందుగా వచ్చేసి ఓహెచ్పి షీట్ తీసుకోండి. చూడండి, ఓహెచ్పి షీట్ అనేది కొద్దిగా తీసుకోండి. అలాగే B7000 గమ్ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నాను చూడండి. అలాగే ఒక సిజర్ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టోన్ పెన్ చూడండి, ఇలా పెన్ వస్తుంది. పెన్ మీ దగ్గర ఉంటే యూస్ చేసుకోండి, లేదు అంటే ఆల్టర్నేట్ కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఓహెచ్పి షీట్ పైన B7000 గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా సరే ఇయర్ రింగ్స్ తయారు చేస్తున్నట్లయితే ఈ వీడియో చూసారు అంటే ఎంతో సింపుల్గా అనేది తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ డైమండ్ షేప్లో ఉన్న ఇంకీ కలర్ స్టోన్స్ అనేవి ఇలా నీట్గా పెట్టుకోవాలి. చూడండి, కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక స్టోన్ పెట్టుకొని దానికి ఆపోజిట్ ఒక స్టోన్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుందాము అంటే కరెక్ట్ రౌండ్ అనేది కరెక్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు దీని మిడిల్లో మిగతా స్టోన్స్ అన్నిటిని రౌండ్గా పెట్టేసుకోవాలి. ఈ స్టడ్స్ అనేవి డైలీ యూజ్కి చాలా అందంగా ఉంటుంది. మనము డైలీ ఒక మోడల్ పెట్టుకొని వెళ్ళాము అంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మిగతా స్టోన్ కూడా పెట్టేసుకుంటే ఇక్కడికి స్టడ్స్ అనేది ఇయర్ రింగ్ అనేది తయారైపోయినట్టు. ఇప్పుడు మిడిల్లో వచ్చేసి జర్కన్ స్టోన్ పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో వచ్చేసి ఒక జర్కన్ స్టోన్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇయర్ రింగ్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఇంకొక రకం ఇయర్ రింగ్ కూడా చేసుకుందాం. మళ్ళీ B7000 గ్లూ అనేది అప్లై చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను డ్రాప్ షేప్, చిన్న సైజు డ్రాప్ షేప్ కుందన్ అనేది వైట్ కలర్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా రౌండ్గా పెట్టుకోవాలి. డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి ఇలా రౌండ్గా పెట్టుకుందాము అంటే మనకు చుట్టానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా. డ్రాప్ షేప్ ఒకటి ఇలా పెట్టుకుందాము అంటే ఎలా పెట్టుకున్నా కూడా మనకు రౌండ్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుందాము అంటే కరెక్ట్ రౌండ్ లెక్క వస్తుంది. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వైట్ కలర్కి నేను ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి రెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ పైన సేమ్ స్టోనే తీసుకుంటున్నాను రెడ్ కలర్ది. చూడండి ఎంతో అందంగా ఉంది కదా. ఇప్పుడు రెండో రకం కూడా ఇయర్ రింగ్ అనేది తయారైపోయింది. నేను మీకు వీడియో కోసమని ఒక్కొక్కటి తయారు చేస్తున్నాను, మిగతావి నేను పక్కన తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, నేను ఇలా ట్రయాంగిల్ షేప్లో తీసేసుకొని ఇక్కడ ట్రయాంగిల్ స్టోన్ పెట్టుకున్నాను ఒకటి. దీని చుట్టూ వచ్చేసి ఐ షేపు వైట్ కలర్ కుందన్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి, దీని చుట్టూ ఇక్కడ మొత్తం పెట్టుకోకుండా ఇట్లా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలి. ఐ షేప్ కుందన్స్ అంటే మనకి ఇక్కడ కనీసం ఒక 6 దాకా 5 దాకా స్టోన్స్ అనేవి పడతాయి. చూడండి, ఇలా పెట్టుకున్నాము అంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక మోడల్ కూడా అయిపోయింది. ఇక్కడ ఇంకొక రకం ఇయర్ రింగ్స్ అనేది తయారు చేసేసుకుందాం. ఇక్కడ నేను 5 ఇయర్ రింగ్స్ని 5 మోడల్స్గా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రైట్గా గమ్ అనేది అప్లై చేసుకొని ఇక్కడ బ్లూ కలర్ ఐ షేప్ కుందన్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. ఫస్ట్ మిడిల్లో ఒకటి పెట్టేసుకొని దాని కింద వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి అంటే ఒక ఆర్క్ షేప్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 4 వరుసలు పెట్టుకుంటున్నాను. చూడండి, మీకు ఇంకా పొడవు కావాలి అంటే ఇంకొక వరుస అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 4 వరుసలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొక రకం ఇయర్ రింగ్స్ అనేది తయారు చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ రౌండ్గా గమ్ అప్లై చేసుకొని మిడిల్లో వచ్చేసి మనకు ఎల్లో కలర్ స్టోన్ అనేది పెట్టుకొని దాని చుట్టూ ఐ షేప్ కుందన్స్ పెట్టుకోవాలి. చూడండి, సేమ్ కలర్ ఒకటే కలర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇయర్ రింగ్ మొత్తానికి. చూడండి, ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి రౌండ్గా అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాము అంటే మనకు ఇయర్ రింగ్స్ అనేది చాలా అందంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రకం అయిపోయింది కదా, అంటే ఒక్కొక్క ఇయర్ రింగ్ అనేది తయారు చేసుకున్నాం కదా. నేను ముందే పక్కన ఇంకొక ఇయర్ రింగ్ కూడా తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. మీకు వీడియో కోసమని ఒకటి చూపించాను. ఇప్పుడు దీని కటింగ్ కూడా ఎలానో చూపిస్తాను. చూడండి, ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ముందు అన్నిటిని విడదీసుకోవాలి. ఇలా విడదీసుకొని ఇలా ఓహెచ్పి షీట్ అనేది కనిపించకుండా మనం నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా ఎగస్ట్రా ఉన్న ఓహెచ్పి షీట్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఊదిబత్తితో కూడా మళ్ళీ కాల్ చేసుకుందాము, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక మోడల్ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. చూడండి, మీకు కటింగ్ నేర్చుకున్నారు అంటే ఇయర్ రింగ్స్ అనేది సింపుల్గా అయిపోతుంది.
కొత్త వాళ్ళు ఏదైనా ట్రై చేసేటట్టుంటే ఈ వీడియో చూసారు అంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎంతో సింపుల్గా ఈ స్టడ్స్ అనేవి మనం ఈజీగా తయారు చేసి డైలీ పెట్టుకొని వెళ్ళాము అంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న ఓహెచ్పి షీట్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ మిగతా రెండింటిని కూడా అలాగే సేమ్ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇదే అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకా లాస్ట్ వన్ దీన్ని కూడా కట్ చేసుకుందాము. ఇలా రౌండ్గా నీట్గా కట్ చేసుకుందాము అంటే ఓహెచ్పి షీట్ అనేది ఎక్స్ట్రా ఉండకుండా కట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వచ్చేసి నా దగ్గర వచ్చేసి సాల్టింగ్ మిషన్ ఉంది, దాంతో కాల్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఓహెచ్పి షీట్ అంతా ఇలా చూడండి నీట్గా ఇలా కాల్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిడిల్లో ఉన్న ఓహెచ్పి షీట్ అనేది మనకు కట్టర్తో కట్ కాకుండా ఉంటే ఇలా సాల్టింగ్ మిషన్తో కాల్ చేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి, మిగతావి కూడా సేమ్ అలాగే అన్నిటినీ కాల్చి చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక ఇయర్ రింగ్ ఉంది కదా, దాన్ని కూడా చూడండి ఇలా మిడిల్లో ఇలా పెట్టాము అంటే మనకు ఓహెచ్పి షీట్ అంతా పోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. చూడండి, కాలిపోతుంది కదా, సో అందుకు ఇలా కాల్ చేసుకోవాలి నీట్గా. చూడండి, ఇలా కాల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టుకుందాము. మిగతాది రౌండ్ దానికి కూడా సేమ్ అలాగే, దీనికి ఎక్స్ట్రా ఉండదు ఓహెచ్పి షీటు, కానీ కాల్చుకుందాము అంటే షీట్ అనేది కనిపించకుండా ఉంటుంది, మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్నంతా నీట్గా కాల్ చేసుకోవాలి. మిగతా అన్నిటిని అలాగే కాల్చి చూపిస్తాను. చూడండి, మనం ఇలా కాల్ చేసుకుందాము అంటే లాస్ట్లో ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కదా, సో నేను అందుకు అన్నిటినీ ఇలాగే కాల్ చేసుకుంటాను. మీకు దగ్గర ఈ సాల్టింగ్ మిషన్ లేకుంటే మీరు ఊదిబత్తితైనా నీట్గా కాల్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇయర్ పిన్ అనేది పెట్టేసుకుందాము. B7000 గమ్ అప్లై చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇయర్ పిన్ పెట్టుకుందాము అంటే ఇయర్ రింగ్స్ అనేవి తయారైపోతాయి. చూడండి, ఇప్పుడు సేమ్ దీన్ని కూడా అలాగే పెట్టేసుకుందాము. చూడండి, మనము ఎంతో సింపుల్గా ఇయర్ రింగ్స్ అనేది తయారు చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక దాన్ని కూడా సేమ్ అలాగే పెట్టేసుకుందాం. B7000 గమ్ అనేది బ్యాక్ సైడ్ అప్లై చేసేసుకొని ఇయర్ పిన్ పెట్టుకున్నాము అంటే ఇయర్ రింగ్స్ అనేది ఎంతో సింపుల్గా అయిపోతాయి కదా. మనము డైలీ ఇలా చేసి పెట్టుకుందాము అంటే మనకు ఏ డ్రెస్ మీదకి ఏ మ్యాచింగ్ కలర్ కావాలి అన్నా కూడా ట్రై చేసి వేసుకొని వెళ్ళొచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఇయర్ రింగ్ ఒక మటుకు కింద వచ్చేసి ఐ పిన్ అనేది పెట్టుకుంటున్నాను. పైన ఇయర్ రింగ్ పెట్టేసుకొని కింద వచ్చేసి ఐ పిన్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఐ పిన్ పెట్టేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక దాన్ని కూడా సేమ్ అలాగే పెట్టేసుకోవాలి. కింద ఐ పిన్ పెట్టేసుకొని పైన ఇయర్ రింగ్ పిన్ పెట్టేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కింద వచ్చేసి గోల్డ్ కలర్ జుమ్కాలని పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను ఇక పైన మొత్తం ఎల్లో తీసుకున్నాను కదా, సో అందుకు కింద కూడా గోల్డ్ తీసుకుంటున్నాను. మళ్ళీ వేరే కలర్ వేస్తే ఎత్తిపోతుంది అనేసి నేను ఇక్కడ గోల్డే వేసుకున్నాను. ఈ జుమ్కాలను వేసేసుకొని ఇక్కడికి దీన్ని లాక్ చేసేసుకోవాలి. అయిపోయింది, ఇలా లాక్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. మిగతా రెండు దాంట్లో కూడా అలాగే పెట్టేసుకోవాలి. చూడండి, ఎంతో అందంగా ఉంది కదా. ఇప్పుడు ఇంకొక రకం చేసేసుకుందాం. అయిపోయింది ఉంటాయి కదా, దానికి వచ్చేసి పై వరకు కొద్దిగా కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి. వీటిని ఇప్పుడు ఇలా వంచేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా ఐపిన్ని ఇలా వంచేసుకుందాము అంటే సరిపోతుంది. సేమ్ ఇది కూడా అలాగే వంచేసుకోవాలి. ఇలా వంచేసుకుందాము అంటే సరిపోతుంది. చూడు, ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్కి ఎలా తగిలించాలో చూపిస్తాను. చూడండి, B7000 గమ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఐపిన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి, మిగతా దాన్ని కూడా అలాగే పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంకొక రకం కూడా చూపిస్తాను నేను ఇయర్ రింగ్స్ అనేది. ఇప్పుడు దీనికి వచ్చేసి కింద వచ్చేసి మనం ముత్యం పెట్టుకుందాము, పైన ఇయర్ రింగ్ పిన్ అనేది పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు కింద వచ్చేసి ముత్యానికి ఇలా పిన్స్ తీసుకొని దీనికి వచ్చేసి ముత్యం ఎక్కించుకోవాలి. చూడండి, ఇలా ఈ పిన్లెక్కి ఇలా ముత్యం ఎక్కించేసుకొని దీన్ని కొద్దిగా హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని మనం ఇక్కడ B7000 గమ్ అప్లై చేసి పెట్టాం కదా ఇయర్ రింగ్కి, దానికి వచ్చేసి ఇక్కడ కింద ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకుందాము అంటే సరిపోతుంది. పైన వచ్చేసి ఇయర్ రింగ్ పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇయర్ రింగ్ అనేది తయారైపోయింది కదా. ఇప్పుడు ఇంకొక దానికి కూడా సేమ్ అలాగే పెట్టేసుకుందాము. కింద వచ్చేసి ముత్యం పెట్టుకొని పైన ఇయర్ రింగ్ పిన్ పెట్టుకున్నాము అంటే సరిపోతుంది. ఇలా కానీ మనం ఇయర్ రింగ్స్ అనేది
డైలీ యూజ్కి వేసుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా ఉంటుంది కదా. డైలీ ఒక డిజైన్ తయారు చేసి మనం సింపుల్గా వేసుకొని వెళ్తే ఎంతో అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి.